అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయ్య బాబోయ్, ఏంటి జనాలు ఇంతమంది ఉన్నారు, ఏమైపోయిందో ఏంటో అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళందరూ పిస్తా హౌస్లో బిర్యానీ తినడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సెల్లార్లో చూసారా పార్కింగ్ ఎంత ఉందో, బయట ఎండలు మండిపోతున్నాయి అని చెప్పి జనాలందరూ వెయిట్ చేయలేరు కదా అని చెప్పి సెల్లార్లో కూలర్స్ పెట్టారనమాట. ఈ కూలర్స్ కింద జనాలందరూ భలే చిల్ అవుతున్నారు. ఎంతో పేషెన్స్తో బిర్యానీ తినడం కోసం వెయిట్ చేశాము. ఇంకా టైం ఈజ్ ఓవర్, ఇంకా తినడానికి టైం అయ్యింది కాబట్టి మా నెంబర్ అయితే వచ్చేసింది. మేమైతే వచ్చేసాము. టంటడా ఎంటర్ అయిపోయాము అనమాట లోపలికి. ఎంటర్ అయిన తర్వాత చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. అయ్య బాబోయ్, అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి టైం లేట్ అవుతుందేమో అని మేము ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి జఫ్రానీ టీ ఉంటే అక్కడికి వెళ్ళి టీ తాగేసామన్నమాట. టీ అయితే అదిరిపోయింది. అక్కడ బన్ కూడా ఇచ్చారు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినట్లయితే తప్పకుండాను. అండ్ అంబియన్స్ అయితే చూసారు కదా పిస్తా హౌస్ది, అదిరిపోయిందనమాట. ఇదైతే యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండేదండి. సో వైజాగ్లో బ్రాంచ్ పెట్టారనమాట. మీరు కూడా రండి. ఇది ఎక్కడ ఉన్నదని అనుకుంటున్నారా? కామత్కి ఆపోజిట్లో ఉందనమాట పిస్తా హౌస్ అని. సో ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. మా డైనింగ్ టేబుల్ మీద ఇదేదో మాకు కనిపించింది. దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి అయితే మాత్రం ఇక్కడ చూసాను టేబుల్ మీద జఫ్రానీ కబాబు, జఫ్రానీ చికెన్ బిర్యానీ, తండూరి, రోస్టెడ్ ఫ్రైడ్ చికెన్ అండ్ జఫ్రానీ టీ. నేనైతే టీ ట్రై చేసేసాను. పిస్తా హౌస్ ఏ లెగసీ ఆఫ్ 25 years. బాబోయ్ 25 years అయిందంట దీన్ని పెట్టి. అండ్ మెనూ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారు, వావ్, మటన్ మార్క్ అంటారంట దాన్ని. సూప్ ఇమీడియట్గా ఆర్డర్ చేసుకున్నాను. టేబుల్ మీదకి వచ్చేసింది. డిస్క్రిప్షన్ అయితే అదిరిపోయింది. చూడటానికి ఎంత బాగుందో అలానే సూప్ తాగటానికి కూడా అంతే బాగుందనమాట. ఇది మస్ట్ ట్రై ఐటమ్. ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. దాన్ని మటన్ మార్క్ అంటారంట. మాకైతే సూప్తో పాటు కాంప్లిమెంటరీగా బటర్ నాన్ కూడా ఇచ్చేసారండి. అయితే ఇంకా నేను బటర్ నాన్ తాగలేదు, కానీ సూప్తో అయితే మాత్రం ఫుల్గా నేనైతే సాటిస్ఫై అయిపోయాను. చాలా అంటే చాలా బాగుందనమాట. సాఫ్ట్గా ఉంది. మటన్ కూడా సూపర్గా ఉంది. అండ్ లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్ చెప్పుకున్నాము. అండ్ టంటడా నా బిర్యానీ ఫేవరెట్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. చికెన్ బిర్యానీ ఇంకా లేట్ అనమాట, సర్వ్ చేయటమే లేట్. సో సర్వింగ్ కోసం వెయిటింగ్. సర్వ్ చేశారు. ఇంకా నేను ఫుల్గా టకటకా లాగించేసాము అనమాట. అప్పటికే వెయిటింగ్లో చాలా ఆకలితో ఉన్నాను, ఏమో తెలియదు, గబగబా తినేసాను. మీన్ వైల్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ హియర్ కమ్స్ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ అయితే మస్ట్ ట్రై ఐటమ్ అండి. చాలా బాగుంది. పిస్తా హౌస్లో అయితే మాత్రం దీనికి డిమాండ్ ఇంత అంతా లేదు. అండ్ ఇప్పటికీ కూడా నాది ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని కూడా లైక్ చేయండి గైస్. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది. నా వీడియోస్ని చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న ఫోన్లో బంధించేశాను. అండ్ ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత క్లోజింగ్లో తప్పకుండా పాన్ అయితే ఉండాలి కాబట్టి స్వీట్ పాన్ అయితే చెప్పుకున్నాము. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ గైస్.